భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 47 శ్లోక. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఇప్పుడు దాకా అర్జునుడు ఏదైతే భయానికి భ్రాంతికి లోనవుతున్నానో అందుకని నేను చూడగలిగేది ఆ చతుర్భుజ రూపాన్ని నాకు దర్శించేలాగా చూపించు అని వేడుకున్నాడు. దానికి సమాధానంగా ఇక్కడ ఆ విశ్వరూపం యొక్క మహిమ ఏంటి, అర్జును ప్రార్థనని మన్నిస్తూనే దాన్ని స్వీకరిస్తూనే ఆ విశ్వరూప యొక్క మహిమని ఇక్కడ వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అందుకే మయా అంటే నా చేత, ప్రసన్నేనా అంటే నేను నిజంగా నీ పట్ల ప్రసన్నున్నయ్యాను, తవ అర్జునేదం తవ అర్జున ఇదం అంటే నేను నీ పట్ల ఎంతో ప్రసన్నున్నైన కారణంగానే రూపం పరం, ఏ రూపాన్ని అంటే ఈ విశ్వరూపాన్ని విరాట రూపాన్ని చూపిస్తున్నాను, ఇది చాలా దివ్యమైనది, అన్నిటికీ పరమైనది. అటువంటిది నీ పట్ల నేను ప్రసన్నున్నయ్యాను కాబట్టి అది చూపించాను, లేకపోతే ఎందుకు చూపిస్తాను? నీ పట్ల నేనంత ప్రసన్నత చేత ఈ అసలైన దివ్యమైన రూపాన్ని నీకు చూపించాను. దర్శితం ఆత్మయోగాత్, ఈ చూపించబడేది ఎవరు పడితే వాళ్ళు ధరించి చూపించేది కాదు, ఎవరికి పడితే వాళ్ళకి చూపించేది కాదు. ఇది నా యోగమాయ, ఆత్మయోగాత్, నా యోగమాయ యొక్క శక్తి, అది నీకు దర్శించేలాగా చేశాను. ఇది ఎందుకు చేశాను, ఈ విరాట రూపాన్ని ఎందుకు చూపించాడు, అంతకుముందు ఏదైతే ఇంత చెప్పక్కర్లేదు, ఒక్కసారి ఆ రూపాన్ని చూస్తే ఇవన్నీ ఇంకక్కర్లేదు అని చెప్పాడు. అయితే నిజంగా నా పట్ల నువ్వు ప్రసన్నుడు అయితే, నాకు నిజంగా అర్హత ఉంది, పాత్రత ఉందని నువ్వు అనుకుంటే ఒక్కసారి ఆ రూపాన్ని చూపించవా అన్న కోరిక కోరాడు. దానికి తగ్గట్టుగానే చూడు అన్నాడు. చూడు 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 అంటే చూడగలిగాడా? లేదు. అందుకే దివ్య దృష్టి కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏదైతే రూపాన్ని చూపించానో ఆ రూపాన్ని చూడగలగటానికి కూడా, ఎందుకంటే ఇది యోగమాయతో ఉన్నది, ఇది సాధారణమైనది కాదు, చాలా దివ్యమైనది. అందుకే నా యోగమాయ చేత ఉన్న ఇవన్నీ కూడా నువ్వు దర్శించడానికి వీలుగా ఆ దివ్య దృష్టిని కూడా నీ పట్ల ప్రసన్నున్నయ్యాను కాబట్టి అది ఇచ్చి నీకు చూపించాను. ఈ విరాట రూపాన్ని భయపడుతున్నానని అంటున్నావు, కానీ ఇది ఎటువంటిదో అర్థం చేసుకున్నావా నువ్వు? తేజోమయం అంటే తేజస్సుతో కూడుకుని ఉన్నది. అక్కడ ఇక్కడ అని కాకుండా అంతా అలాగే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అని ఏమి ఉండదు ఆ తేజస్సు. అందుకే ఈ తేజోమయమైనది, ఇంత తేజస్సుతో కూడుకున్నది. విశ్వం అనంతం ఆద్యం, విశ్వం అనంతం ఆద్యం. విశ్వం అంటే సకల సృష్టి, అనంతం అంటే అనంతమైనది. అంటే ఈ విశ్వం ఎక్కడైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా మొదలు అంతము, నాకు చివర ముందు తెలిసిపోయిందంటే మధ్యలో తెలిసిపోతుంది, మొదలు తెలిసిపోయిందంటే చివరన్నది కూడా నేను పట్టుకోగలను, ఇది తెలిసిందంటే అదే తెలిసే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ అవేవి తెలియని పరిస్థితి. అందుకే అనంతంగా ఉన్నాడు. ఎక్కడ మొదలయ్యాడో ఎక్కడ అంతమయ్యాడో తెలియని దాన్ని అనంతము, కొలమానానికి వీలు లేనటువంటి వాడు. అందుకే ఆద్యం, ఆద్యం అంటే ఆది, మొదలు, ఆది మొదలుకొని అంతా కూడా అంత అనంతంగా ఉన్నది అన్ని వైపులా. ఆ తేజస్సు ఇలా విశ్వమంతా కూడా అనంతమయంగా అంతా వ్యాపించి ఉన్నది. యన్మే త్వధన్యేన, యన్మే అంటే ఇక్కడ ఏదైతే ఈ నా ఒక్క ఈ దివ్యమైన రూపాన్ని నీ పట్ల ప్రసన్నున్నాయి చూపించాను. అయితే ఏ రూపాన్ని అయితే నీకు చూపిస్తున్నానో ఇది ఇంతకుముందు ఎవరు చూడనిది, నువ్వు తప్ప. అందుకే యన్మే త్వద్ అన్యేన నా దృష్టపూర్వం, ఇంతకుముందు ఎవరూ చూడలేదు, ఇంత క్రితం ఎవరికి నేను చూపించలేదు. అనాదిగా ఉంటున్న పరమాత్మ, పురాతనమైన పరమాత్మ ఇప్పుడు దాకా ఎవరికి చూపించకపోవటం ఏంటి
అంటే అర్జునుడి కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరా? అర్జునుడికి ఒక్కడికే ఎందుకు చూపిస్తున్నాడు? పైగా ఇటువంటిది ఇంకా ముందు ఎవరికీ చూపించలేదు అంటే, ఇంతకుముందు కూడా చాలామంది విరాట స్వరూపాలు చాలా రకాలుగా దర్శనం కలిగి ఉన్నారే. ఎలా అయితే యశోదామాతకు కూడా కలిగింది. కానీ ఇక్కడ దేనికదే ఒక ప్రత్యేకత ఉన్నది. ఎలా అయితే ఒక అవతారంలో వచ్చినంత మాత్రాన ఈ అవతారం ఆ అవతారం కన్నా గొప్పది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? ఆ సమయానికి, ఆ సందర్భానికి అలా వచ్చాడు. దీనికొక ప్రాముఖ్యత ఉంది. దీనికొక గొప్పతనం ఉంది. కానీ ఇంకో అవతారం, ఇంకో సందర్భంలో, ఇంకో సందర్భాన్ని బట్టి వచ్చింది అంత మాత్రాన అది తక్కువ, ఇది ఎక్కువ కూడా కాదు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవంతుడు ఇలా అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున నీ పైన నాకు నిజంగానే అపారమైన ఆ వాత్సల్యం ఉంది. అందుకే ఆ అనుగ్రహం ద్వారానే నా యోగ శక్తి ప్రభావంతో నీకు నా విరాట రూపాన్ని చూపించాను. ఆ రూపాన్ని నీ ముందు అందుకు ప్రదర్శించాను. పైగా అది నువ్వు చూడగలిగేలాగా నీకు దివ్య దృష్టి ఇచ్చాను. ఈ రూపం ఏదైతే ఉందో ఇది చాలా తేజోమయమైనది, అనంతమైనది, ఆది అంతము లేనిది. దీనిని నువ్వు తప్పితే ఇంతకు ముందు మరి ఎవ్వరూ కూడా చూసి ఉండలేదు. మొదటిసారి చూస్తున్నవాడివి నువ్వే. ఇలాంటిది ఇంతకు ముందు ఎవరు చూసి కూడా లేరు. చూడలేదంటే వినే అవకాశం అంతకన్నా లేదు. అంటే దేన్ని చూసైతే భయం వేస్తుందన్నాడు. పైగా ఆ రూపాన్ని చూసే కొద్దీ 1000 తలకాయలు కనపడుతున్నాయి, 1000 బాహువులు కనపడుతున్నాయి, 1000 ఉదరాలు కనపడుతున్నాయి, 1000 పాదాలు కనపడుతున్నాయి. పైగా ముఖములన్నిటిలో కూడా తేజస్సు కక్కుతున్నట్టు ఆ నోర్లు పెద్దగా తెరిచి ఉన్నాయి. అక్కడి నుంచి ఒక ప్రవాహంలాగా చాలా వేగంగా అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు యోధులందరూ ఇరుపక్షాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ లోపల నుగ్గు అయిపోతున్నారు. భక్షిస్తున్నట్టుగా ఆ కాలానికి, ఆ అగ్నికి దహించవేయబడుతున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అందులోపల దేవతలు, సిద్ధగణములు ఆ విరాట రూపంలో అన్నీ కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా మళ్ళీ ఈయననే ఆరాధిస్తూ ఉన్నారు. పైగా ఏం కనిపిస్తున్నాయి? సకల లోకాలు అక్కడ కనిపిస్తున్నాయి. బోల్డు సూర్యుళ్ళు, బోల్డు చంద్రులు కనిపిస్తున్నారు. భూత భవిష్యత్ వర్తమానాలు కనిపిస్తున్నాయి. అంత కల్పిస్తూ ఉంటే భయం వేస్తుంది. నాకే కాదు, వాళ్ళకు కూడా భయం వేస్తుంది. అందుకే వాళ్ళు కూడా నిన్నే, పైగా నిన్ను తప్పితే ఇంకెవరిని స్తుతిస్తారు? నువ్వే స్తుతింపబడటానికి అర్హత కలిగి ఉన్నవాడివి, సర్వానికి ఆధారమైన వాడివి. ఇన్ని అయినప్పటికీ కూడా ఏ రూపాన్ని అయితే నేను చూస్తున్నానో అది చూస్తే నాకేమైపోతుంది? స్థిరత్వం పోతుంది, భయం పెరిగిపోతుంది, దడొచ్చేస్తుంది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, శరీరం మొత్తం వణికిపోతుంది అని చెప్పాడు. అంటే నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? ఇప్పుడు ఎలా అంటే భక్తి ఉంటే భయం ఉండదు అంటారు. మనం దానికి భయపడుతున్నాం, దీనికి భయపడుతున్నాం అని అనుకుంటాం. ఇప్పుడు అన్నీ పరమాత్మ నుంచే ఉద్భవించినప్పుడు పరమాత్మ కానిది ఏది ఉంది? దేనికి భయపడాలి? ఏదన్నా పరమాత్మే కదా. అంటే పరమాత్మ మీద నాకు ఆ విశ్వాసం లేదా? ఆ దృఢత్వం లేదా? ఆ స్థిరత్వం లేదా? నాకు గనక అది ఉంటే, అందుకే లోపం ఎప్పుడు ఎక్కడుంటుంది? నీలో ఉన్నది. దాన్ని సరిచేసుకో. వృద్ధి సిద్ధి అప్పుడు లభిస్తాయి. పరమాత్మని పట్టుకున్నావంటే ఎలా పట్టుకోవాలని చెప్పారు? అందుకుని త్రికరణ శుద్ధిగా పట్టుకోవాలి. నువ్వు పట్టుకోవటం అలా పట్టుకున్నప్పుడు నీకు భయం లేదు, ఏమీ లేదు, ఏదైనా పర్వాలేదు. ములిగినా, ఎక్కడ పడ్డా నన్ను చూసేవాడు ఒకడున్నాడు, నన్ను లేపేవాడు ఒకడున్నాడు, నాకు ఆధారమైన వాడు ఒకడున్నాడు. నేను అడగకుండానే ఇన్నిచ్చిన వాడు అడిగితే నాకు ఇవ్వడా? అడగాల్సిన అవసరం లేకుండానే నన్ను చూసుకుంటున్నవాడన్న నమ్మకం నీకు ఉండాలన్న విశ్వాసం నీకు ఉండాలి. ఈ విశ్వాసం ఉంటే సరిపోతుందా? లేదు, నేను ధర్మాన్ని పట్టుకుని ఉండాలి. నాకు సుఖం వచ్చినప్పుడు ఒకలాగా, దుఃఖం వచ్చినప్పుడు ఒకలాగా అడ్డదిడ్డంగా వ్యవహరించటం కాదు. ఏది ఏమైపోయినా, తలకిందులైపోయినా నేను ఆ ధర్మాన్ని, సత్యాన్ని విడవకుండా ఉండాలి. స్వలాభం కోసం కాకుండా నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది, కానీ దాన్ని మళ్ళీ నేను దుర్వినియోగం చేయకుండా ఏ సమయంలో కూడా అంతఃకరణ శుద్ధత్వాన్ని నేను ఎప్పుడూ పాటిస్తూనే ఉండాలి. అప్పుడు నాకు భయం రాదు. ఇక్కడ భావాలు మారే కొద్దీ మనలో ఈ భయాలన్నది మూలాల నుంచి కూడా తొలగిపోతాయి. అకస్మాత్తుగా చూసినా, ఏది చూసినా సరే పరమాత్మే అన్నీ అయినప్పుడు నేను దేనికి భయపడాలి? అందుకే ఇక్కడ
అంతలాగా బాధలోంచి ఇంతమందిని చంపేస్తున్నాను, ఈళ్ళు చచ్చిపోతే ఆ అనర్థాలొస్తాయి, ఈ అనర్థాలొస్తాయి, ఇన్ని రకాలుగా మదన పడుతూ ఉన్నవాడు, ఆ పరమాత్మ ఎప్పుడైతే హితబోధ బాధల నుంచి చంపేదెవరు, చచ్చేదెవరు, నువ్వెవరు, నువ్వు చేసేదంతా నీకెంత, నీకేది సాధ్యము, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క పొర తొలగిస్తున్నట్టుగా ఆ అజ్ఞానమయమైన పొరలన్నీ తొలగిస్తూ తొలగిస్తూ చివరికి వచ్చాక జ్ఞానానికి సంబంధించినవన్నీ బోధించాడు. అది బోధించినంత మాత్రాన అయిపోతుందా? అలాగే ఉండిపోతామా అంటే లేదు. విన్నది మళ్ళీ నాకు మనన అవ్వాలి. అది నేను గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ నేను ఆచరించాలి. అప్పుడు దాని మార్పు అన్నది, దాని ప్రభావం అన్నది నా మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ అర్జునుడొక్క భక్తికి, ప్రార్థనకి, అన్నిటికీ నేను ప్రసన్నుడిని అయ్యాను కాబట్టే నీ మీద వాత్సల్యంతో నా గుణ ప్రభావ తత్వాలను వివరించటానికే ఈ అలౌకికమైన రూపాన్ని నీకు చూపించాను. దీన్ని చూసేందుకు భయపడుతున్నావు, దీన్ని చూసేందుకు దుఃఖానికి లోబడుతున్నావు, దీన్ని చూసేందుకు మోహానికి లోబడుతున్నావు. వాటికి ఏవి నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. ఆ భయము, ఆ దుఃఖము అవన్నీ తొలగిచ్చేయి. అవన్నీ అక్కర్లేదు, అది నేనే కదా. ఇప్పుడు కృష్ణుడిగా తన పక్కనే ఉన్నాడు, తనే అన్నిటికీ మూలమైనప్పుడు అప్పుడున్న దానికి ఇక్కడ చూపించేదానికి వ్యత్యాసం ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఎలా అయితే పంచభూతాలు పరమాత్మ అంటారు, నీరు ఒకలాగుంది, నిప్పు ఒకలాగుంది, గాలి ఒకలాగుంది, ఆకాశం ఒకలాగుంది, భూమి ఒకలాగుంది, కానీ అన్నీ పరమాత్మే కదా. అలాగే ప్రకృతి కూడా పరమాత్మ అయినప్పుడు అవ్యక్తంగా ఉండి వ్యక్తమవుతున్నాడు, వ్యక్తమైన వాటిల్లో మార్పులు వస్తున్నాయి, ఇది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మళ్ళీ ప్రకృతి యొక్క ధర్మం అని చెప్పాడు. అందుకే దేనికి భయపడక్కర్లేదు. ఇది చూసేందుకు నువ్వు భయపడుతున్నావు, విశ్వరూపాన్ని మళ్ళీ సంహరించుకోమని వేడుకుంటున్నావేంటి? ఇది అందరికీ లభించేది కాదు. నీ పట్ల నేను నిజంగానే ప్రసన్నున్నయ్యాను కాబట్టి నీ భక్తికి మెచ్చి నేను నీకు చూపిస్తున్న దివ్యమైన రూపము అందరూ చూసేది కాదు, అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకుని భయపడాల్సిన అవసరం లేదు. శాంతించు. అలజడిప్రాయంగా ఉన్నప్పుడు తాడును చూసి కూడా భయపడతావు, ప్రశాంతంగా ఉన్నప్పుడు పామును చూసి కూడా నువ్వు భయపడవు. నువ్వు భయపడినంత మాత్రాన జరగవలసింది జరగకుండా మానదు, అలానే నీకు భయం లేనంత మాత్రాన కూడా జరగవలసింది జరగకుండా మానదు. అందుకుని ఈ విశ్వరూప దర్శనం అన్నది నేను నీ పట్ల కృపతో ప్రసాదిస్తున్నాను. ఇది ఎవరు చూడలేదు ఇంతకుముందు. అంతేకాని నిన్ను శిక్షించటానికో, నిన్ను బాధించటానికో, నీ భయాన్ని పెంచటానికో, నీ చంచలత్వాన్ని ఇంకా పెంచటానికో నేను చూపించట్లేదు. నీ పట్ల నేను నిజంగానే ప్రీతి చెందాను కాబట్టి నీకు చూపిస్తున్నాను. అందుకే ఇది చూడటంలో మొట్టమొదటి వాడివి నువ్వే. ఇది చాలా అరుదైనది అని గట్టిగా అంటే తన శక్తితోనే చూపిస్తానికి, అలాగే చూడటానికి కూడా సాధ్యమయ్యేలాగా చేశాను. ఇంతకుముందు యశోద అమ్మ కూడా చూసింది. ఆ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అవన్నీ చూసేసాక ఏమైంది? మళ్ళీ స్పృహ కోల్పోయి పడిపోయింది. నేనేం చూస్తున్నాను? మట్టి తిన్నాడని కదా నోరు తెరువు నోరు తెరువు అంటే చూస్తే ఇక్కడ నాకు ప్రపంచం అంతా కనిపిస్తుంది ఏంటి అని అనుకుంది. కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్ళీ లేచేసరికి మళ్ళీ తల్లి వాత్సల్యం ఎక్కడ పోతుందని అది చూసిన తనకి ఆ స్మరణ అన్నది ఆ జ్ఞాపకం లేకుండా చేస్తాను. అంటే ఇంతకుముందు కొంతమంది చూశారు కానీ ఇంతలాగా ఎవరూ చూడలేదు. అందుకే విశ్వరూపం యశోదమ్మ కూడా చూసింది, కానీ అది కొద్దిగానే, అది ఇంకో రకంగా చూపించాడు సృష్టి మొత్తాన్ని కూడా. ఇంత అద్భుతంగా, ఇంత విస్తారంగా, ఇంత పరిమాణంలో, అంటే ఇంత పెద్దగా, ఇంతలాగా స్పష్టతగా, ఇంత దగ్గరగా ఎవరికి కలగలేదా భాగ్యము? నీకే కలిగింది. ఇది కూడా మళ్ళీ నా యోగమాయ చేత, అంటే నీకున్న శక్తి ద్వారా నువ్వు చూడగలుగుతున్నావు అని కాదు. ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పాడు. బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం, శక్తిమంతుల్లో శక్తికి కారణం, తేజవంతుల్లో తేజస్సుకి కారణము. సాత్విక గుణంలో సంపన్నంగా ఉన్నవాడికి ఆ గుణానికి మూలం పరమాత్మ అని. అందుకే ఆ విరాట రూపం దర్శించటానికి అందరికీ సాధ్యం కానిది. నా యోగ శక్తితో దాన్ని ఇక్కడ నిలపటం, నా యోగ శక్తితో నువ్వు దర్శించుకునేలాగా నీకు చెయ్యటము, పైగా చూడాలన్న కోరిక నీకు కలగటానికి కూడా కారణం పరమాత్మ. అందుకే ఏం చెప్తారు కొన్ని కొన్ని, త్రికరణ శుద్ధిగా చెయ్యగా 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 ఏమవుతుంది అంటే ఏదో అద్భుతం జరిగిపోయినట్టుగా నీకు వెంటనే ఏం తెలీదు. క్రమేణా నీ గుణాల్లో మార్పు వచ్చేస్తుంది, క్రమేణా నువ్వు మాట్లాడే విధానంలో మార్పు వచ్చేస్తుంది, నీ ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. అంతే కనుక ఆఖరికే వంకాయ అయిపోవటం కాదు ఇక్కడ. మార్పు, పరిణితి చెందుతూ ఉంటావు. పరిపూర్ణతకి నువ్వు దగ్గరగా వెళ్ళే అవకాశం వస్తూ ఉంటుంది. జన్మను సార్థకత చేసుకుంటూ ఉంటావు.
అందుకే నా శక్తివంతమైన ఈ శక్తి స్వరూపాన్ని యోగమాయ చేత నీకు దర్శించేలాగా చేస్తున్నాను. పైగా ఇది దర్శింపగలిగిన అదృష్టవంతుడివి నువ్వే. ఈ ఒక్కడివే నువ్వు చూసావు. ఈ విశేషంగా ఎందుకు ఇక్కడ ఈ రూపము ఇలాగా తేజోమయం అనంతము ఇవన్నీ చెప్తుంటే పరమాత్మ తత్వం, ఆ మహత్తులతో కూడుకున్న ఈ విరాట రూపము దాన్నే వర్ణించి చెప్తున్నాడు. ఎందుకంటే ఇది సాధారణమైనది కాదు, పైగా ఇది పరిమితిలో కాదు. ఎందుకంటే ఎటు పక్కని చూసినా సరే అంతే అలాగా కనిపిస్తుంది. ఇక్కడ మొదలైందంటే ఇంకో పక్కకి వెళ్ళేసరికి అది అంతం కాబట్టి అది వేరుగా ఉంటుంది. ఎక్కడైనా సరే అంతే తేజస్సుతో ఉన్నది. అందుకే అది దివ్యమైనది, కొలమానానికి కొలవటానికి వీలు కానంటిది. అతి అద్భుతమైన దివ్య తేజస్పుంజము. ఆ తేజస్సు అనేది ఇంకా పెరుగుతుంది కానీ మళ్ళీ తరిగేది కూడా లేదు. సమస్త సృష్టి మూలంగా అంతా అక్కడ కనిపిస్తుంది. అందుకే ఆద్యము అంతము అన్నది అది ఎంత విస్తరించిందని చెప్పడానికి కూడా కుదరనిది. అందుకే సంపూర్ణంగా ఉన్నది. అందుకే అది మహద్రూపము. మహా అని మహా అని ఎక్కడెక్కడ వస్తుందంటే అంతకు మించి ఏదీ లేదు. ఇటువంటిది చూసే భాగ్యం నీకు లభించింది. అందరికీ సాధ్యం కాదు. అంటే ఇక్కడ సాధించుకుంటేనే నీకు సాధ్యమవుతుంది. అది కూడా ఎలా సాధ్యమవుతుంది? భక్తి కారణంగా. ఆ భక్తి వృద్ధి చెందే కొలది ఆ వాత్సల్యం అన్నది అందరి మీద ఉంటుంది. దుష్టుడైనా శిష్టుడైనా ఎవరి మీదైనా పరమాత్మ వాత్సల్యం సమానంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని కొన్ని ఎవరికి సాధ్యమవుతాయి, కొంతమందికి ఆ సిద్ధులు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళంతలాగా ఆ పరమాత్మని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ఉన్నారు కాబట్టి, అదే జీవితంగా బతుకుతున్నారు కాబట్టి, స్వలాభం కోసము ఇంకా ఏవి కూడా వాళ్ళు అవి చెయ్యరుగా. ఏది చేసినా ఆ పరమాత్మ యొక్క ధ్యాసలోనే చేస్తూ ఉంటారు. అందుకే ఇది విలక్షణమైనది. ఇంతకు ముందు ఏదైతే నేను దోషాలు చేస్తున్నానేమో, మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు, ఆడేటప్పుడు, పడుకునేటప్పుడు, పరాచకాలు ఆడుతూ స్నేహితులతో అటు ఇటు తిరిగేటప్పుడు నిన్ను నేను సంబోధించేలాగా నేను ఎక్కడైనా తప్పు చేశానేమో ఆ అపరాధాన్ని క్షమించమని అడిగాడు. అంటే ఇక్కడ చేశాడు అపరాధం, క్షమించమని అడగటం పక్కన పెడితే ఏది చేసినా కృష్ణుడు పక్కనే ఉన్నాడు, కృష్ణుడితోనే ఉన్నాడు. అందుకే మనల్ని ఏం చెప్తారు, పొద్దున్నే లేచి నుంచి పడుకునేటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి, ఏ పని చేసినా సరే ఆ నామస్మరణ అన్నది, ఆ పరమాత్మ చింత అన్నది జరుగుతూనే ఉండాలి. శ్వాస ఎలా తీసుకుంటున్నావో అలా జరిగిన కారణంగా నీకేమవుతుంది, నీకు తెలియకుండానే అంతరంగికంగా బాహ్యంగా కూడా శుద్ధత వస్తుంది. అందుకే కొన్ని కొన్ని సంపర్కాలు, ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నావో, కొన్ని సేవ చేసుకుంటున్నావో, కొంతమంది సన్నిధికి నువ్వు వెళుతున్నావో, ఈ శరీరాన్ని నువ్వు ఎటువైపు తీసుకెళ్తున్నావో, ఏ కర్మలైతే చేస్తున్నావో దాని ప్రభావంతో నీ గుణాలలో మార్పు వస్తుంది. అలా అలా ఇంకా ఇంకా నువ్వు శుద్ధత్వం పొందుతావు. ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని నువ్వు పొందే అవకాశం కలుగుతుంది. అందుకే ఈ అసలు స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఎందుకు భయపడుతున్నావు, నీ మీద వాత్సల్యంతో చూపిస్తున్నాను. ఆ వాత్సల్యంతో నేను చూపించేది జ్ఞానాన్ని పెంచుకోమని, భయానికి దగ్గరవ్వమని కాదు. నీకు భయపడాల్సిన అవసరం ఏమిటి? చూపించేది నేను, చూడగలిగేలా శక్తి కూడా ఇచ్చింది నేను. ఇది సాధారణమైనది కాదు. అందుకని నిరంతరము ఏకాగ్రతతో ఉండాలి. ఆ విశ్వరూపాన్ని కనిపించేలాగా చేశాను. వితండవాదం చెయ్యకు. నేను చూడలేదని చెప్పకు, నేను చూడలేకపోతున్నానని కూడా నువ్వు చెప్పకు. సాధ్యం కానిది నీకు చూపిస్తున్నాను యోగశక్తి ద్వారా. కోరుకుంటే లభించేది కాదు. పైగా ఏదైతే హితబోధ చెయ్యగా 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 చూడాలన్న కోరిక ఉత్పత్తి అయ్యింది, చూడాలని కోరుకున్నావు, మళ్ళీ మళ్ళీ చూపించేదా కాదు. అందుకుని చూపించినప్పుడు ఇటు భయభ్రాంతులకి లోనవ్వకుండా సరిగ్గా చూడు, ఎందుకు విశ్వమంతా ఒక్క చోటగా చూపిస్తున్నాను. సాధారణమైనది కాదు ఇది. నా యోగశక్తి అంతా వ్యాపించి ఉన్నది, అన్నిటిలోనూ ఉన్నది, చాలా విలక్షణంగా ఉన్నది. కానీ అవన్నీ వ్యాపించి ఉన్నది నీకు ఇక్కడ ఒక్క రూపంలో ఒక పరిమితిలోకి తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాను. అందుకుని నీ కోరిక వాత్సల్యంతో తీరుస్తున్నాను. మళ్ళీ దీనికి కూడా భయపడతావు ఎందుకు? కోరింది నువ్వే కదా. అందుకుని దీనికి భయపడవసరం లేదు. ఇది నేనే, నేను కానిది నేను లేనిది ఏది లేదా విభూతుల గురించే చెప్తూ ఇది చాలా విశేషమైన రూపము. అందుకే ఇక్కడ ఇది ఎవ్వరూ ఇంతకుముందు చూడలేదు, నువ్వే చూసిన వాడి మొట్టమొదటి వాడివి అని మళ్ళీ ఒక్కడించి చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 47 శ్లోక సంపూర్ణం.